బ్రేకింగ్ చూస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 60 గంటలకు పైగా కొనసాగింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగింది. అయితే మనం చూస్తున్నాం బ్రేకింగ్ ఎమ్మెల్సీ ఎన్నికలో మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న గెలుపు నేపథ్యంలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్తో కూడా మల్లన్న గెలిచినట్టు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్తో కూడా మల్లన్న గెలిచారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లో కూడా మల్లన్నతో రాకేష్ రెడ్డి పోటీ పడడం జరిగింది. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం సాధించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ 3 రోజుల నుంచి కొనసాగుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. తీన్మార్ మల్లన్న గెలుపుకు కన్ఫర్మ్ కావడంతో కాంగ్రెస్ నేతలంతా సంబరాల్లో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే కౌంటింగ్ హాల్ నుండి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి అనుచరులకు కావచ్చు, కాంగ్రెస్ నేతలకు అందరికీ విక్టరీ సింబల్ చూపించి కాంగ్రెస్ సెంటర్ కౌంటింగ్ సెంటర్ ముందు బాణసంచాలు కాల్చి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా సంబరాల్లో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక మరి కాసేపట్లోనే అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించబోతున్నారు. ఉదయం నుంచి కూడా సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి కలిసి వస్తాయి, కొంత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ సంబంధించిన అభ్యర్థి కావచ్చు, ఇండిపెండెంట్ అశోక్ సంబంధించి సెకండ్ ప్రయారిటీ తమకే వస్తాయి, గెలుస్తామనే ధీమా ఉండే. కానీ సెకండ్ ప్రయారిటీలో కూడా మల్లన్న లీడ్ కొనసాగుతున్నారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి మొన్నటి నుంచి కూడా ప్రతి రౌండ్ కు మల్లన్న లీడ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పట్టభద్రులు పట్టం కట్టారనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గెలుపును చాలా పరిశ్రమంగా తీసుకొని ఎన్నికల్లో ప్రచారం కొనసాగించి విజేతగా నిలిచిన పరిస్థితి. 3 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కావచ్చు, కీలక నేతలంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందే పరిస్థితి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ ఉండేది. గతంలో ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేష్ రెడ్డి గెలిచారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గెలుపొందారు. మరి కాసేపట్లోనే అధికారికంగా ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత మెజారిటీతో గెలుపొందారనే వివరాలను నల్గొండ కలెక్టర్ హరిచందన ప్రకటించబోతా ఉన్నారు. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.